రాజకీయాలను అవగాహన చేసుకునే వాళ్ళు, అంతర్జాతీయ రాజకీయాలు ఎలా ఉంటే తెలిసిన వాళ్ళు, అన్నిటికీ తెలిసే మాట్లాడతాం. అలాగే ఈ రోజు గుంటూరు జిల్లాలో కూడా చాలా బలమైన నాయకులు ఉన్నారు. ఇదే గుంటూరు జిల్లాలో రావేల కిషోర్ బాబు గారు ఉన్నారు. రావేల కిషోర్ బాబు గారు దిల్లికొండలో 2009లో వారి సతీమణికి ఆ రోజున పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. టీఆర్పీ తరఫున ఆయనకు అనుబంధం నాకు అప్పటి నుంచి ఉంది. అలాగే తోటా చంద్రశేఖర్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి బలమైన మహారాష్ట్రలో మాఫియాను ఎదుర్కొని రాజకీయాలకు ఏదో చేయాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని వచ్చిన వ్యక్తి. ఒకసారి ఓడిపోయారు ఎంపీగా, గుంటూరు ఎంపీగా, రెండోసారి ఏలూరు ఎంపీగా ఓడిపోయారు. కానీ రెండోసారి కేవలం నా వల్లే ఓడిపోయారు. ఆయన చెప్పాను ఆ రోజు క్షమాపణలు అడిగారు. అంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి అయినా కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం నా స్నేహితులను, నా దగ్గర వాళ్ళు కూడా నేను దూరం పెట్టి చాలా బలమైన ప్రిన్సిపల్ గా చేసిన అందరూ బాగుండాలని. ఈ రోజు వాళ్ళని అడిగాను, మీరు రెండు పార్టీలోకి ఏ గుంటూరులో అయితే మీరు ఓడిపోయారు అదే గుంటూరులో మీరు విజయకేతను ఎగరవేయాలని కోరుకుంటా ఉన్నా. పెద్దలు సోదరులు నాదెళ్ల మనోహర్ గారు చాలా ప్రతికూల పరిస్థితుల్లో సభలు నడిపిన వ్యక్తి. విభజన సమయంలో ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు బెదిరిచారు, గవర్నర్ మీద కూడా దాడి చేసిన పరిస్థితులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కానీ అప్పుడు తెలంగాణ నాయకులు కానీ సభను జరపలేని పరిస్థితులు, వాటన్నిటినీ ఒక సభాపతిగా సభకి గౌరవానికి భంగం వాటిల్లకుండా చాలా బలంగా నడిపిన వ్యక్తి. ఈ రోజున ఆయన పార్టీలోకి రావడం నాకు నిజంగా చాలా కొండంత అందం. ఎందుకంటున్నానంటే ఆయన ఒప్పించాలి అంటే వ్యక్తిగతంగా ఇది నిరంటిస్తూ ఉంది. నేను రాజకీయాలకు తీసుకొచ్చిన శ్రవణ్ అనే వ్యక్తే ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పరిశీలించిన వాళ్ళు, రాజకీయాలను అవగాహన చేసుకునే వాళ్ళు, అంతర్జాతీయ రాజకీయాలు ఎలా ఉంటే తెలిసిన వాళ్ళు, అన్నిటికీ తెలిసే మాట్లాడతాం. అలాగే ఈ రోజు గుంటూరు జిల్లాలో కూడా చాలా బలమైన నాయకులు ఉన్నారు. ఇదే గుంటూరు జిల్లాలో రావేల కిషోర్ బాబు గారు ఉన్నారు. రావేల కిషోర్ బాబు గారు దిల్లికొండలో 2009లో వారి సతీమణికి ఆ రోజున పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. టీఆర్పీ తరఫున ఆయనకు అనుబంధం నాకు అప్పటి నుంచి ఉంది. అలాగే తోటా చంద్రశేఖర్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి బలమైన మహారాష్ట్రలో మాఫియాను ఎదుర్కొని రాజకీయాలకు ఏదో చేయాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని వచ్చిన వ్యక్తి. ఒకసారి ఓడిపోయారు ఎంపీగా, గుంటూరు ఎంపీగా, రెండోసారి ఏలూరు ఎంపీగా ఓడిపోయారు. కానీ రెండోసారి కేవలం నా వల్లే ఓడిపోయారు. ఆయన చెప్పాను ఆ రోజు క్షమాపణలు అడిగారు. అంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి అయినా కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం నా స్నేహితులను, నా దగ్గర వాళ్ళు కూడా నేను దూరం పెట్టి చాలా బలమైన ప్రిన్సిపల్ గా చేసిన అందరూ బాగుండాలని. ఈ రోజు వాళ్ళని అడిగాను, మీరు రెండు పార్టీలోకి ఏ గుంటూరులో అయితే మీరు ఓడిపోయారు అదే గుంటూరులో మీరు విజయకేతను ఎగరవేయాలని కోరుకుంటా ఉన్నా. పెద్దలు సోదరులు నాదెళ్ల మనోహర్ గారు చాలా ప్రతికూల పరిస్థితుల్లో సభలు నడిపిన వ్యక్తి. విభజన సమయంలో ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు బెదిరిచారు, గవర్నర్ మీద కూడా దాడి చేసిన పరిస్థితులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కానీ అప్పుడు తెలంగాణ నాయకులు కానీ సభను జరపలేని పరిస్థితులు, వాటన్నిటినీ ఒక సభాపతిగా సభకి గౌరవానికి భంగం వాటిల్లకుండా చాలా బలంగా నడిపిన వ్యక్తి. ఈ రోజున ఆయన పార్టీలోకి రావడం నాకు నిజంగా చాలా కొండంత అందం. ఎందుకంటున్నానంటే ఆయన ఒప్పించాలి అంటే వ్యక్తిగతంగా ఇది నిరంటిస్తూ ఉంది. నేను రాజకీయాలకు తీసుకొచ్చిన శ్రవణ్ అనే వ్యక్తే ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్
అలాంటిది మనోహర్ గారు కాంగ్రెస్లోనే ఉంటే జాతీయ స్థాయిలో ఆయనకి చాలా ఉన్నతమైన స్థాయి ఇచ్చేవాళ్ళు. అలాంటిది మనోహర్ గారు కాంగ్రెస్లోనే ఉంటే జాతీయ స్థాయిలో ఆయనకి చాలా ఉన్నతమైన స్థాయి ఇచ్చేవాళ్ళు. ఆయన ఎందుకు ఆగిపోయారంటే నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మనలాంటి వాళ్ళు కలిసి ఇప్పుడు ఒక వేదిక పైన రాకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఈ అవగాహన పెంచుకోవడానికి సంవత్సరం పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ రోజు మా మనోహర్ గారు గుంటూరు తెనాలి ఉంటున్నారంటే నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మనలాంటి వాళ్ళు కలిసి ఇప్పుడు ఒక వేదిక పైన రాకపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఈ అవగాహన పెంచుకోవడానికి సంవత్సరం పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ రోజు మా మనోహర్ గారు గుంటూరు తెనాలి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. అంటే మనకి